రాము, సోము అనే ఇద్దరు వ్యక్తులు ఒక దారి గుండా వెళ్తున్నారు. రాము మార్గమధ్యలో సోముతో "నాకు ఆకలేస్తుందిరా" అని చెప్తాడు. వీళ్ళు తిరుగుతున్న ప్రదేశము ఒక అడవిలాగా ఉంటది. ఒక ఇల్లు గాని, ఒక షాపు గాని ఉండదు. చివరిగా వాళ్ళకి ఒక ఇల్లు కనబడతది. వీళ్ళు కనబడుతున్న ఇంటి దగ్గరికి వెళ్లి డోర్‌ని కొడతారు. అప్పుడు ఆ ఇంటి యజమాని డోరు తెరుస్తాడు. ఇంటి యజమాని డోరు తెరవగానే రాము, సోము "మేము చాలా దూరం నుంచి ప్రయాణం చేస్తున్నాం. మాకు చాలా ఆకలిగా ఉంది. కొంచెం భోజనం పెడతారా" అని ఇంటి యజమానిని అడుగుతారు. ఆ ఇంటి యజమాని అయ్యో అని జాలిపడి వాళ్ళిద్దరిని ఇంట్లోకి పిలిచి భోజనం వడ్డిస్తాడు. రాము, సోము భోజనం చేసిన తర్వాత ఇంటి ఎనకాల యజమాని, రాము, సోము మాట్లాడుకుంటున్నారు. రాము ఇంటి వెనకాల ఉన్న ఖాళీ స్థలాన్ని చూసి "ఈ ఖాళీ స్థలంలో ఏదైనా పంట పండించొచ్చు గదా" అంటాడు. అప్పుడు ఆ యజమాని "నాకు అంత ఓపిక లేదయ్యా. మీకు వెనకాల ఒక ఆవు కనబడుతుంది గదా! దాని పాలు అమ్మి మాత్రమే నేను బ్రతుకుతా. వేరే పని చెయ్యాలని నేను అనుకోలేదు. మీరు ఈరోజు రెస్ట్ తీసుకొని రేపు ఎళ్ళిపొండయ్యా" అని యజమాని చెప్పి పడుకోవడానికి ఎళ్ళిపోతాడు. రాము, సోము ఆ రాత్రి ఆ ఇంట్లోనే నిద్రపోతారు. తెల్లవారుజామున 4 గంటలకు రాము లేచి ఆవుని, సోముని తీసుకొని బయలుదేరతాడు. అప్పుడు సోము "ఆవును దొంగలిస్తున్నావా" అని అడుగుతాడు. "అవును, దొంగలిస్తున్నా" అంటాడు. అప్పుడు సోము "అన్నం పెట్టిన వాడికే అన్యాయం చేస్తావరా" అని సోము రాముని అడుగుతాడు. "అవును, నేను అన్యాయం చేస్తా. నువ్వు ఒక్క మాట మాట్లాడకుండా నువ్వు నాతో రా" అని రాము, సోము, ఆవు ముగ్గురు కలిసి వెళ్ళిపోతారు. కొన్ని నెలలు గడిచిన తర్వాత సోముకి ఆ ఆవును చూసినప్పుడల్లా ఆ ఇంటి యజమానే గుర్తొచ్చేవాడు. సోము మళ్ళీ ఆ ఇంటి యజమాని దగ్గరికి వెళ్ళి ఆ ఇంటి యజమానితో "సార్, నేను 6 నెలల క్రితము మీ ఇంటికి అతిథిగా వచ్చాను" అని సోము పరిచయం చేసుకుంటాడు. అప్పుడు ఆ ఇంటి యజమాని "అవును, మీరొచ్చిన రోజే నా ఆవు పోయింది. నేను మిమ్మలను గుర్తుపట్టాను" అని ఆ ఇంటి యజమాని చెప్తాడు. సోము "ఆ ఆవు పోయినందుకు మీరు ఇబ్బంది పడలేదా సార్" అని ఆ ఇంటి యజమానిని అడుగుతాడు. అప్పుడు ఆ ఇంటి యజమాని "ఆ ఆవు పోయినప్పుడు నేను చాలా బాధపడ్డా. కానీ నేను చాలా పెద్ద వ్యాపారినయ్యా" అంటాడు. అప్పుడు సోము "అదెలా సాధ్యం సార్" అంటాడు. "నా ఆవు పోయినప్పుడు నేను చాలా బాధపడ్డా. చాలా ఇబ్బందులు ఫేస్ చేశా. అప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచించగా నాకు ఆ ఖాళీ స్థలం కనిపించింది. ఆ ఖాళీ స్థలంలో ఏదన్నా తోట ఏస్తే బావుంటది కదా అని అప్పు తీసుకొచ్చి ఆ ఖాళీ స్థలంలో మామిడి తోట ఏశా. ఇప్పుడు ఆ మామిడి తోట నాకు చాలా లాభాలను తీసుకొచ్చి ఈ ఏరియాలో ఒక మంచి వ్యాపారిగా నిలబడ్డా. ఇంతే స్టోరీ. నీకేదైనా ప్రాబ్లమ్ వస్తే ఆ ప్రాబ్లాన్ని పట్టుకొని అక్కడనే కూర్చోకూడదు. వేరే దారిని ఎత్తుకొని వెళ్ళిపోవడమే జీవితం.